Hey everyone, welcome back to my channel Mysore Vlogger Anju. Hope me andaru bagunaru and safe ga unnaru anukuntunanu. Nenu kuda chaala bagunnanu. So ivaati video lo nenu Illuminator ela apply cheyali anedi chupichobothunnanu. So Illuminator ante em ledhu, liquid highlighter anamata. So ee Illuminator apply chese meeku chaala glowy look istundi and oka glowy makeup look create cheyochu. So da pic nenu ikkada add chesanu. Chustunnaru kada ఎంత గ్లోయింగ్గా ఉందో ఫేస్. సో ఇలా మీరు ఒక గ్లోయింగ్ మేకప్ లుక్ క్రియేట్ చేయొచ్చు ఈ ఇల్యూమినేటర్తో. సో ఈ ఇల్యూమినేటర్ చాలా బ్రాండ్స్లో ఉన్నాయి, దాని పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇల్యూమినేటర్లో. సో మీరు నైకాలో, purple.comలో, అమెజాన్లో ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. సో అన్ని సైట్స్లో అవైలబుల్గా ఉంది. సో నేను యూజ్ చేస్తున్న ఇల్యూమినేటర్ వచ్చేసి ఐకానిక్ లండన్ ఇల్యూమినేటర్. సో చూస్తున్నారు కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 220 రూపీస్ అండ్ క్వాంటిటీ వచ్చేసి 30 ml ఇచ్చారు. ఓకే, అండ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. నేను ఒక్కసారి నా హ్యాండ్ పైన వేసి ఓకే సైడ్ రబ్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఎంత గ్లోయింగ్ లుక్ ఇస్తుందో. సో చూడండి ఎంత గ్లోయింగ్ లుక్ ఇస్తుంది. అండ్ నా ఈ హ్యాండ్ చూడండి. సో మీరే చూసారు కదా క్వాంటిటీ కూడా నేను ఎంత వేసాను అని, జస్ట్ 1 డ్రాప్ వేసాను. అండ్ షైన్ చూస్తున్నారు కదా. సో రెండిటికి డిఫరెన్స్ చూస్తున్నారా, హ్యాండ్కి, ఈ హ్యాండ్కి అండ్ ఈ హ్యాండ్కి. సో ఇల్యూమినేటర్ అప్లై చేస్తే ఇలా ఈ లుక్ ఇస్తుంది. సో ఇది నా ఫస్ట్ లిక్విడ్ హైలైటర్ అనమాట. ఇంతకు ముందు నేను ఎప్పుడు లిక్విడ్ హైలైటర్ ట్రై చేయలేదు, ఏ బ్రాండ్ది తీసుకోలేదు. ఫస్ట్ టైం తీసుకున్నాను అండ్ ఇది ఐకానిక్ లండన్ తీసుకున్నాను. నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఐఎమ్ లవ్వింగ్ ఇట్. ఇది ఎందుకు నేను ఫస్ట్ తీసుకోలేదు అనిపించింది, చాలా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎప్పుడైనా మేకప్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఈ 1 or 2 డ్రాప్స్ వేసుకొని దీంతో పాటు మాయిశ్చరైజర్ కానీ లేదా అలోవెరా మిక్స్ చేసుకొని ఆ ఫేస్కి అప్లై చేసి 1 లిప్స్టిక్ అప్లై చేసుకొని చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా ఈ మేకప్ లుక్ కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు. సో ఈ ఐకానిక్ లండన్ మీరు నిజంగా ట్రై చేయాల్సిందే. ఇది ప్రమోషన్ వీడియో అయితే నిజంగా కాదు, ఇది నేను పర్చేస్ చేసుకొని నేను యూస్ చేసి మీకు చూపిస్తున్నాను, ఒక డెమో అండ్ రివ్యూ ఇస్తున్నాను. ఓకే, సో దీనిలో 3 షేడ్స్ ఉన్నాయి. సో మీకు మీ స్కిన్కి సూట్ అయ్యే షేడ్ మీరు తీసుకోండి. ఓకే, నేను ఈ షేడ్ తీసుకున్నాను. సో ఈ ఇల్యూమినేటర్ చాలా డిఫరెంట్ వేలో అప్లై చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అప్లై చేస్తారు. దీనికి అప్లై చేయడానికి 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఆ 3 డిఫరెంట్ వేస్ ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్. సో ఫస్ట్ అయితే నేను నా ఫేస్ పైన ఉన్న మేకప్ రిమూవ్ చేసుకుంటున్నాను. ఇల్యూమినేటర్ అప్లై చేసి చూపించాలి కదా, కొంచెం మేకప్ చేసుకున్నాను. సో ఫౌండేషన్ అంతా రిమూవ్ చేసేసాను. ఐ మేకప్ అండ్ లిప్స్టిక్ మాత్రం రిమూవ్ చేయట్లేదు. సో చూడండి మొత్తం ఫౌండేషన్ అంతా తీసేసాను. సో నా ఫేస్ పైన ఇంకా ఏం లేదు, ఫుల్ క్లియర్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే బేస్ మేకప్ చేసుకుంటాను. ఇల్యూమినేటర్ అప్లై చేసే ముందు మీరు ఏమేం చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఫేస్ మొత్తం మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ప్రైమర్ మర్చిపోకుండా అప్లై చేయండి, ఎందుకంటే మా ఫేస్ పైన ఉన్న పోర్స్ అంతా క్లోజ్ చేస్తుంది. అండ్ మన ఫౌండేషన్ అప్లై చేస్తే కూడా బాగా బ్లెండ్ అవుతుంది. సో ఇక్కడ అంతా పోర్స్ ఉంటుంది. సో అది క్లోజ్ చేయాలి అంటే మీరు ప్రైమర్ యూస్ చేయాలి.
సో ఇప్పుడు నేను ఇల్యూమినేటర్ వన్ సైడ్ ఒకలాగా ఇంకొక సైడు ఇంకొకలాగా ఎలా అప్లై చేస్తారో ఆ 2 వేస్ నేను ఇలా హాఫ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఇల్యూమినేటర్ జస్ట్ 1 డ్రాప్ వేసుకున్నాను. ఆ 1 డ్రాప్ సరిగ్గా పడలేదు అని ఇంకొక డ్రాప్ కాదు, జస్ట్ అలా టచ్ చేశాను అంతే. సో ఎక్కువగా తీసుకోలేదు, జస్ట్ ఓన్లీ 1 డ్రాప్ తీసుకున్నాను. అండ్ ఇలా యాజ్ ఫౌండేషన్ ఎలా అప్లై చేస్తారో అలాగే డాట్గా మొత్తం ఫేస్ మొత్తం పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఫింగర్స్తోనే బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా షైన్, జస్ట్ 1 డ్రాప్కే ఎంత మంచి షైన్ ఇస్తుందో. సో ఇలా అప్లై చేశాను కదా. సో ఇప్పుడు ఫింగర్స్ బాగా బ్లెండ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా బ్యూటీ బ్లెండర్తో నేను మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇది మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, ఓన్లీ ఫింగర్స్తోనే బ్లెండ్ చేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు 2 సైడ్స్ కంపేర్ చేసి చూడండి. సో ఈ సైడ్ ఫుల్ గ్లోయిగా ఉంది అండ్ ఈ సైడ్ కొంచెం డల్గా కనిపిస్తుంది కదా స్కిన్. సో ఇల్యూమినేటర్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ తీసుకొని ఇలా డాట్గా పెట్టుకోవాలి. సో సేమ్ సైడ్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇల్యూమినేటర్ ఎక్కడ అప్లై చేశాను ఫస్ట్ అక్కడే ఫౌండేషన్ అప్లై చేశాను. అండ్ ఇంకొకటి, ఓన్లీ ఫౌండేషనే అప్లై చేయాలా అని మీకు డౌట్ రావచ్చు. మీరు కావాలంటే దీనిపైన ఇల్యూమినేటర్ అప్లై చేసి దానిపైన మీరు సీసీ క్రీమ్ లేదా బీబీ క్రీమ్ అది కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి ఫస్ట్ వే ఆఫ్ అప్లయింగ్ ఇల్యూమినేటర్. సో ఫస్ట్ ఇల్యూమినేటర్ అప్లై చేసి దాని తర్వాత దానిపైన ఫౌండేషన్ అప్లై చేయాలి. సో ఇది ఫస్ట్ వే. సో ఇప్పుడు నేను సెకండ్ వే చూపిస్తాను. సో ఇల్యూమినేటర్ తీసుకోండి అండ్ 1 డ్రాప్ వేసుకొని దాంట్లోనే ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్ ఏదైనా మీరు ఏది అప్లై చేయాలి అనుకుంటున్నారో అది మీరు ఇల్యూమినేటర్తో మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసి సేమ్ అలాగే డాట్గా పెట్టుకొని ఫస్ట్, ఆ తర్వాత బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా 2 సైడ్స్. సో మీకు ఏ సైడ్ ఎక్కువగా గ్లోయి అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే 2 సైడ్ గ్లోయిగానే కనిపిస్తుంది. సో ఇలా మీరు ఫస్ట్ వేలో కానీ లేదా సెకండ్ వేలో కానీ అప్లై చేసుకొని దానిపైన ఇంకా నార్మల్ మేకప్ చేసుకుంటారు కదా అలా చేసుకోవడమే అంతే. ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఇంకా కాంపాక్ట్ పౌడర్, కన్సీలర్ కానీ లేదా బ్లష్ అండ్ కాంటోరింగ్ అది అంతా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సేమ్ ఇల్యూమినేటర్ మీరు యాజ్ ఎ హైలైటర్ కూడా యూజ్ చేయవచ్చు. సో ఎలా హైలైటర్ అప్లై చేస్తారో మీరు, సో సేమ్ హైలైటర్ పాయింట్స్కి మొత్తం మీరు ఈ ఇల్యూమినేటర్ అప్లై చేయొచ్చు. సో ఇది ఇంకొక వే అన్నమాట. సో ఫస్ట్ వే చూసారు, సెకండ్ వే చూసారు అండ్ ఇప్పుడు ఇది థర్డ్ వే. సో ఇలా అయినా యూజ్ చేయొచ్చు. సో ఇలా చీక్ బోన్స్కి, బ్రో బోన్కి అండ్ నోస్కి అప్లై చేసి బాగా ఫింగర్స్తోనే బ్లెండ్ చేసుకోండి. సో ఇలా మీరు 3 వేస్లో మీరు ఇల్యూమినేటర్ని అప్లై చేయొచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత గ్లోయి, ఎంత షైన్ ఉందో ఫేస్ పైన. సో మీరు సెలబ్రిటీస్కి ఇలా చూసుంటారు. సో సెలబ్రిటీస్ కూడా ఇలాగే ఇల్యూమినేటర్స్ యూజ్ చేసి అలా కనిపిస్తారనమాట. సో సెలబ్రిటీ లుక్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఇల్యూమినేటర్ ఎలా అప్లై చేయాలో. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.